ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ రావాలంటే మీకు అతి రహస్యమైనటువంటిది, అలాగే పూర్వము అందరూ కూడా ఆచరించేటువంటిది ఒక మార్గం ఉంది. అదేంటి అంటే ఆహారము అనేటువంటిది చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సినటువంటి ఒక నియమం ఉంది. ఆహార నియమం అంటే ఆరోగ్యమే మహద్భాగ్యం, అందరికీ తెలిసినటువంటిదే. ఈ ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కాపాడుకోవాలి అంటే భోజనం సరిగ్గా చేయాలి. భోజనం సరిగ్గా చేయడం ఏంటండి? భోజనం అందరూ కడుపు నిండా చేస్తారు కదా ఖచ్చితంగా. అంటే కనుక భోజనము కూర్చునే తినాలి, ఒళ్ళో పెట్టుకుని తినకూడదు. అలాగే మంచం మీద సుఖమైనటువంటి పరుపుల మీద కూర్చుని తినకూడదు. అలాగే ఒకళ్ళ కంచాల్లో మరొకళ్ళు తినకూడదు, అంటే ఎంగిళ్ళు తినకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా నడుస్తూ లేకపోతే కూర్చుని లేచి అస్తమాటికి అటు ఇటు తిరుగుతూ భోజనాన్ని చేయటం అనేటువంటిది దౌర్భాగ్యానికి కారణం, అంటే ఐశ్వర్యం పోవడానికి కారణం. అలాగే ఎవరు పడితే వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంటికి భోజనం చేయడం కూడా తప్పు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు భోజనాన్ని ఆహ్వానం పలుకుతారు. కానీ ఎవరింట్లో మనం భోజనం చేస్తామో వాళ్ళకుండేటువంటి కొన్ని లక్షణాలు కూడా మనకు వస్తాయి. మనకుండేటువంటి లక్షణాల ద్వారా వాళ్ళకు కూడా అరిష్టాలు జరుగుతాయి. అంతేకాదు భోజనం చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మధ్యాహ్న భోజనమా, రాత్రి భోజనమా, అలా భోజనం చేసేటప్పుడు మీరు సమయాన్ని కేటాయిస్తారు కదా, ఆ సమయాన్ని అత్యంత తక్కువ సమయాన్ని కేటాయించాలట. అజాభోజనం గజాస్నానం, ఏనుగులాగా స్నానం చేయాలట, మేకలాగా తినాలట. అంటే తినడం ఎక్కువసార్లు తినాలి, కానీ తక్కువ తింటూ ఉండాలి. అదేవిధంగా మీకు ఆరోగ్యము ఐశ్వర్యము కూడా రావటం కోసం ఖచ్చితంగా భోజనం చేసేటువంటి సమయంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని నమస్కారం చేసుకుని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోండి. నేనేం చెప్పట్లే, వేరే శ్లోకాలు ఏం చెప్పట్లే. అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుని ఈరోజు ఈ మెతుకు మీద నా పేరు ఉంది కాబట్టి నేను ఈ భోజనానికి అర్హత పొంది కూర్చుంటున్నాను అని భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకోండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. అలా భోజనం ద్వారా మీకు ఆరోగ్యము ఐశ్వర్యము రెండు కలుగుతాయి. దౌర్భాగ్యకరమైనటువంటి పదార్థాలని, దౌర్భాగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోకండి. ఇటువంటి సదాచారాల్ని పాటించండి. శుభం.